కొణతాల రామకృష్ణ ఈ పేరు ఉత్తరాంధ్రలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మందికి సుపరిచితం. అలాంటి రాజకీయ నేత పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఆయన రాజకీయ భవితవ్యం గురించి విశాఖవాసులు ఏమనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. కొణతాల రామకృష్ణ విశాఖ రాజకీయాలను ప్రభావితం చేసిన నేతల్లో ఒకరు. విశాఖలో ఇప్పుడున్న చాలా మంది నాయకుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆయనే అని పరిశీలకులు చెబుతూ ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొణతాల రామకృష్ణ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో విశాఖ జిల్లాలో ఆయన చక్రం తిప్పారు. అంతకుముందు అనకాపల్లి నుంచి ఆయన పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయంలో నాటి ఎన్నికల్లో కొణతాలు ఓడిపోయారు. అయినప్పటికీ విశాఖలో ఆయన హవానే కొనసాగేది. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డికి సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సాగారు. కాలక్రమంలో వైఎస్ జగన్ వ్యవహార శైలితో విసిగిపోయారు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సహా ఉత్తరాంధ్ర సమస్యలపై వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి పనిచేస్తున్నారు. ఉత్తరాంధ్ర చర్చా వేదికను కొణతాల ఏర్పాటు చేశారు. గతంలో పలాస వరకు రైల్లో ప్రయాణించి విశాఖ రైల్వే జోన్ కోసం నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా సాధన సమితి చేపట్టే ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆ మధ్య ప్రత్యేక హోదా సహా విభజన హామీలు నెరవేర్చాలన్న డిమాండ్తో విశాఖ నుంచి ఢిల్లీ వరకు రైలు యాత్ర చేపట్టారు. కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రెస్ మీట్ పెట్టి ఈసారి కూడా ఆర్థిక కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కొణతాల దుయ్యబట్టారు. ఈ క్రమంలో అన్ని రాజకీయ పక్షాలను కలుస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ తరుణంలో కొణతాల రామకృష్ణ ఇప్పుడు ఏ పార్టీలో చేరతారు అనే చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో తిరిగి చేరే అవకాశం లేదు, బీజేపీలో చేరతారంటూ గతంలో ఊహాగానాలు వచ్చాయి. ప్రస్తుతం తెలుగుదేశంతో ఆయన టచ్ లో ఉన్నారంటూ విశాఖలో టాక్ వినిపిస్తోంది. అయితే టీడీపీలోకి వెళ్తారా లేదా అనే అంశంపై కొణతాల క్లారిటీ ఇవ్వడం లేదు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఆయనకు కాస్త పట్టుందనే చెప్పాలి. ఏజెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఆయనే ఒక కారణమని చెబుతూ ఉంటారు. మావోయిస్టుల చేతిలో హతుడైన నాటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కొణతాల అనుచరుడే. కన్నబాబు రాజు సహా చాలా మందికి కొణతాల వల్లే రాజకీయ అవకాశాలు వచ్చాయని స్థానికులు గుర్తు చేస్తూ ఉంటారు. అయితే కొణతాలకు ఒక అలవాటు ఉంది. ఇంటికి వెళితే రాజకీయాలను దూరం పెడతారు. ఆ మాట ఆయన అనుచరులే చెబుతూ ఉంటారు. కొణతాల ఏదైనా కార్యక్రమానికి వస్తానని చెబితే తప్పక హాజరవుతారు. కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. అది ఆయన స్టైల్. ఫోన్లో పెద్దగా ఎవరికి అందుబాటులో ఉండరు. తను మాట్లాడాలి అనుకున్నప్పుడు మాత్రమే ఫోన్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. స్మార్ట్ ఫోన్లతో అందరూ బిజీగా ఉంటే కొణతాలు మాత్రం ఆ జోలికే పెద్దగా వెళ్లరు. కొన్ని సందర్భాల్లో 1-2 రోజుల పాటు ఎవరికి అందుబాటులో ఉండనే ఉండరు. ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియదని అభిమానులే చెబుతూ ఉంటారు. కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేసినప్పుడు కొణతాల స్పందన తెలుసుకోవడానికి మీడియా వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొణతాల ఒకప్పుడు రాజకీయాల్లో వేగం ప్రదర్శించేవారు. అలాంటిది ఇప్పుడు సైలెంట్ గా ఉండడం మంచిది కాదని ఆయన అనుచరులు, అభిమానులు అంటున్నారు. అసలే ఇది కీలక సందర్భం. ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ సమయంలో ఏ పార్టీలోనూ కాకుండా కార్యక్రమాలు చేపట్టడం కష్టం. అలా చేస్తే కొద్ది రోజులు మాత్రమే ప్రజల్లో ప్రతిస్పందన ఉంటుంది. ఆ తర్వాత అందరూ ముఖం చాటేస్తారు. ఈ విషయాలను ఆయన ఎందుకు గమనించడం లేదో అర్థం కావడం లేదంటున్నారు కొణతాల అనుచరులు. ఇలా అయితే ఉన్న కొద్ది మంది అభిమానులు కూడా చేజారిపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం కొణతాల తన రాజకీయ భవిష్యత్పై ఏ నిర్ణయం తీసుకుంటారు. ఇన్సైడ్